నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం సిసిరోస్ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ సిసిరోస్ థియరం. సో సిసిరోస్ థియరం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఈ లిమిట్ an is equals to a and limit bn is equals to b, then limit a1 bn plus a2 bn minus 1 plus so on plus an b1 by n is equals to 0 ab. ఇది ఫార్ములా. సో ఏం చెప్తుందండి సిసిరోస్ థియరము? లిమిట్ ఏఎన్ ఏ లిమిట్ బిఎన్ బి అయితే లిమిట్ a1 b1 ప్లస్ a2 bn మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ an bn బై n వాల్యూ ఏమవుతుంది? ab అవుతుంది. మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇచ్చింది రాసుకున్న ముందు గివెన్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ లిమిట్ an is equals to a అండ్ లిమిట్ bn is equals to b. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం డిఫైన్ చేసుకోవాలి. లెటర్స్ డిఫైన్ ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే an is equals to a ప్లస్ ఆల్ఫా ఎన్ అని తీసుకుందాం. an ఏమని తీసుకుందాం? a ప్లస్ ఆల్ఫా ఎన్. దీని నుంచి ఆల్ఫా ఎన్ ఏమవుతుంది? 8 వస్తే an మైనస్ a అవుతుంది. దీన్ని లిమిట్ కడదాం. సో లిమిట్ ఆల్ఫా ఎన్ ఎంత? లిమిట్ an మైనస్ లిమిట్ a. లిమిట్ an ఎంత? లిమిట్ an a. దీనికి ఏ ఎన్ లేదు కాబట్టి ఇది కూడా ఏనే. ఏ మైనస్ ఏ 0 అంటే లిమిట్ ఏ ఆల్ఫా ఎన్ ఏమైంది? 0. లిమిట్ ఆల్ఫా ఎన్ ఈక్వల్ టు 0. అలా అయినట్టు ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్ఫా ఎన్ అని తీసుకుంటాం. సో ఇక్కడ లిమిట్ ఆల్ఫా ఎన్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. దీనికోసం ఎల్హెచ్ఎస్ లిమిట్తో స్టార్ట్ అయింది కదా, అందాక ఈ పార్ట్ తీసుకుని మనం సింప్లిఫై చేసి అప్పుడు లిమిట్లో రాద్దాం. సో పార్ట్ ఏంటి? కన్సిడర్ మనం ఏం తీసుకున్నామంటే a1 bn ప్లస్ a2 bn మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ an b1 బై n ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నాం. a1 అంటే ఏమైనా ఇచ్చి ఇక్కడ an అంటే ఏంటి? a ప్లస్ ఆల్ఫా ఎన్. మరి a1 అంటే ఏంటి? a ప్లస్ ఆల్ఫా 1 ఇంటూ bn. అర్థమవుతుందా? ప్లస్ a2 అంటే ఏంటి? a ప్లస్ ఆల్ఫా 2 a ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ bn మైనస్ 1 అప్ టు సో ఆన్ ప్లస్ an అంటే ఏంటి? a ప్లస్ ఆల్ఫా n ఇంటూ b1 బై n. అర్థమైందా? జస్ట్ రీప్లేస్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో a ఇంటూ bn ప్లస్ ఆల్ఫా 1 ఇంటూ bn అని ఫస్ట్. రెండోది ఏమొస్తుంది? a ఇంటూ bn మైనస్ 1 ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ bn మైనస్ 1. అలా లాస్ట్ ఏమవుతుంది? a ఇంటూ b1 మైనస్ ఆల్ఫా n ఇంటూ ప్లస్ ఆల్ఫా n ఇంటూ b1 హోల్ బై n. అర్థమైందా? జస్ట్ ఇంటూ మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ ఏ కామన్ తెద్దాం. ఏ కామన్ తీస్తే bn మైనస్ 1 b1 అటు నుంచి రాద్దాం. సో b1 ప్లస్ b2 ప్లస్ సో ఆన్ ప్లస్ bn వరకు రాసాం. మనం ఏంటి? ఆల్ఫా 1 bn ప్లస్ ఆల్ఫా 2 bn మైనస్ 1 అప్ టు సో ఆన్ ఆల్ఫా n b1 హోల్ బై n. అర్థమైంది? ఇక్కడ ఎలా రాసాం? ఇక్కడ a b1 n a bn మైనస్ 1 a b1 b2 సో ఆన్ bn వరకు ఉన్నాయి. ఏ కామన్ తీసింది? b1 ప్లస్ b2 ప్లస్ సో ఆన్ bn. ఇక్కడ మిగతావి ఆల్ఫా 1 bn ఆల్ఫా 2 bn మైనస్ 1 ఆల్ఫా n b1 వరకు రాస్తాం బై n. అర్థమైంది? ఇక్కడ దాకా రాసాను. సో సిసిరోస్ థియరం ఏం చెప్తుంది? లిమిట్ an a లిమిట్ bn b అయితే లిమిట్ a1 bn ప్లస్ a2 bn మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ an b1 బై n ఈక్వల్ టు ab అని చెప్తుంది. దీనికోసం మనం లిమిట్ an ఇచ్చింది రాసుకుంటాం. ఇక్కడ an ఈక్వల్ టు a ప్లస్ ఆల్ఫా n అని తీసుకుంటాం. ఇలా తీసుకుని లిమిట్ ఆల్ఫా n ఏమవుతున్నప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఓన్లీ లిమిట్ పార్ట్ వచ్చాక కన్సిడర్ చేయండి. చేసి ఇలా సింప్లిఫై చేస్తే 2 పార్ట్లు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఇక్కడ దాకా ఎన్ ఈ ప్లస్ దాకా ఎన్ వేరుపెట్టేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది ఏ ఇంటూ b1 ప్లస్ b2 ప్లస్ ఓవన్ ప్లస్ bn బై ఎన్ అంతవరకు ఒకటి ప్లస్ రెండోది ఆల్ఫా 1 ఇంటూ bn ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ bn మైనస్ 1 ప్లస్ ఓవన్ ప్లస్ ఆల్ఫా n ఇంటూ b1 బై ఎన్ అలా 2 పార్ట్స్గా విడబడుతుంది. అర్థమవుతుందా? అంటే ఇదంతా దేనాది ఇదంతా ఈ వాల్యూని 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఓకేనా? ఇప్పుడు అయితే ఈ లిమిట్ కట్టాలి. అయితే ఇక్కడ ఈ లిమిట్ ఏమవుతుంది దీని 1 అనుకుంది. సో నెక్స్ట్ సిన్స్ లిమిట్ బిఎన్ బి కాబట్టి లిమిట్ బిఎన్ ఈక్వల్ టు బి కదా, ఇంప్లైస్ సి ప్లస్ బిఎన్ అనేది బౌండ్ అవుతుంది. సి ప్లస్ బిఎన్ బౌండ్ దీని 1 అనుకోండి, ఇక్కడితో దాంట్లో కావడం లిమిట్ బిఎన్ ఈక్వల్ టు బి కాబట్టి సి ప్లస్ బిఎన్ ఏమవుతుంది బౌండెడ్. బౌండ్ అంటే అర్థం ఏంటంటే మాడ్ బిఎన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ కే ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఎందుకు ఇలా రాసామంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని బిఎన్ మైనస్ 1 ఉన్నాయి, దీని వాల్యూ ఇప్పుడు కే కంటే తక్కువ అని మనం తీసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క లిమిట్ చూడండి, ఇది 2 లిమిట్లు కదా, ఈ వాల్యూనే కదా మనం కట్టాలి. ఇప్పుడు దీనికి లిమిట్ కట్టాలి. సో లిమిట్ ఏ ఇంటూ లిమిట్ b1 ప్లస్ b2 ప్లస్ ఓవన్ ప్లస్ bn బై n ఏమవుతుంది? లిమిట్ బిఎన్ ఎంత? లిమిట్ బిఎన్ బి కదా, అంటే ఈ మొత్తం లిమిట్ బి అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ ఏ ఉంది, ఏ ఇంటూ బిఏబి. సో ఈ లిమిట్ కట్టాలి. దానికోసం మనం ఏం చేయాలంటే కన్సిడర్ ఈ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా 1 ఇంటూ బిఎన్ ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ బిఎన్ మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా ఎన్ ఇంటూ b1 బై ఎన్ అది తీసుకోవాలి. అంటే ఈ వాల్యూ 0 కంటే పెద్దదని తీసుకోవాలి. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ వాల్యూ పాజిటివ్ అని మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ లిమిట్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. లిమిట్ ఏ అంతా పక్కన పెట్టండి, b1 ప్లస్ b2 ప్లస్ ఓవన్ ప్లస్ bn బై n ఏమవుతుంది? బై కాజ్ ఈజ్ ఫస్ట్ లిమిట్, ఫస్ట్ థియరం ఆ లిమిట్స్ ఏం చెప్తుంది? bn యొక్క లిమిట్ ఏదో అవుతుంది, మొత్తం లిమిట్ అదే. bn లిమిట్ అంతా b కాబట్టి ఇది లిమిట్ b, మొత్తం లిమిట్ b. ఆల్రెడీ ఏ ఉంది అంటే ఏబి, దీని ఆన్సర్ ఏబి. ఇప్పుడు ఈ లిమిట్ కట్టాలి, దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, దాన్ని పాజిటివ్ అనుకోండి. నెక్స్ట్ మనం ఏం రాయొచ్చు అంటే మళ్ళీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ మాడ్యులస్ లోపల పట్టుకెళ్దాం. అప్పుడు ఏమొస్తుంది? మాడ్ ఆల్ఫా 1 ఇంటూ మాడ్ బిఎన్ ప్లస్ మాడ్ ఆల్ఫా 2 ఇంటూ మాడ్ బిఎన్ మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ మాడ్ ఆల్ఫా ఎన్ ఇంటూ మాడ్ b1 హోల్ బై ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. చూడండి ఇక్కడ మాడ్ బిఎన్ లెస్ దెన్ కే అంటే ఎన్ యొక్క అన్ని వేలుడికి కే కంటే తక్కువే. ఇక్కడ ఆల్రెడీ లెస్ దెన్ ఉంది కాబట్టి ఇవన్నీ కేలు రాయొచ్చు, లెస్ దెన్ కే రాయొచ్చు. కాబట్టి దీన్ని ఏమి రాయొచ్చు అంటే కే ఇంటూ మాడ్ ఆల్ఫా 1 ప్లస్ మాడ్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ మాడ్ ఆల్ఫా ఎన్ బై ఎన్ అని రాసుకోవచ్చు. నేను అంటే ఇక్కడ ఆల్రెడీ లెస్ దెన్ కాబట్టి ఈక్వల్ టు లేదు, ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి మాడ్ బిఎన్ లెస్ దెన్ కే, మాడ్ బిఎన్ మైనస్ 1 లెస్ దెన్ కే, మాడ్ b1 అన్ని లెస్ దెన్ కేలే కాబట్టి లెస్ దెన్ కే ఇంటూ ఇంకేం మిగిలిపోతాయి మాడ్ ఆల్ఫా 1 ప్లస్ మాడ్ ఆల్ఫా 2 ప్లస్ మాడ్ ఆల్ఫా ఎన్ బై ఎన్. ఇప్పుడు దీని యొక్క లిమిట్ కదా మనం కట్టాలి. ఎంత మనం ఎందుకు చేస్తున్నాం? దీని లిమిట్ కట్టడానికి. అర్థమవుతుందా? సో దీని లిమిట్ ఏమవుతుంది? సో ఇదంతా దేని వాల్యూ? ఆల్ఫా 1 ఇంటూ బిఎన్ ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ బిఎన్ మైనస్ 1 ప్లస్ 1 ఆల్ఫా ఎన్ ఇంటూ బిఎన్ బై ఎన్ వాల్యూ దేని మధ్యన ఉంది? 0కి దీనికి మధ్యన ఉంది. అంటే ఈ లిమిట్ అంతే కాబట్టి మధ్యలో లిమిట్ అంతే బై శాండ్విచ్ థియరం. సో లిమిట్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ 0, రైట్ హ్యాండ్ లిమిట్ లిమిట్ ఆఫ్ మాడ్ ఆల్ఫా 1 ప్లస్ మాడ్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ మాడ్ ఆల్ఫా ఎన్ బై ఎన్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది చెప్పండి? సిన్స్ బై కాచీస్ థియరం ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ ఏం చెప్తుంది? లిమిట్ ఆల్ఫా ఎన్ అంత లిమిట్ మాడ్ ఆల్ఫా ఎన్ ఏమొచ్చింది? ఫస్ట్లో కట్టాం 0 వచ్చింది. లిమిట్ ఆల్ఫా ఎన్ వాల్యూ 0 ఇక్కడ మనం కట్టాం. సో లిమిట్ ఆల్ఫా ఎన్ 0 కాబట్టి ఈ మొత్తం 0. సిన్స్ బై
కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ లిమిట్ ఆల్ఫా n 0 కాబట్టి ఇది మొత్తం 0 అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ సైడ్ కూడా లిమిట్ 0 లెఫ్ట్ 0 కాబట్టి బై శాండ్విచ్ థియరం బై శాండ్విచ్ థియరం ఏం చెప్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఏవైతే వచ్చిందో మధ్యలో లిమిట్ కూడా అదే. అంటే మనం ఏం చెప్పచ్చు అంటే లిమిట్ ఆఫ్ ఆల్ఫా 1 bn ప్లస్ ఆల్ఫా 2 bn మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n b1 బై n వాల్యూ ఎంత వచ్చింది 0. కానీ ఇక్కడ మనకి 1 implies దీని యొక్క లిమిట్ కట్టాలి అవునా. సో 1 implies లిమిట్ ఆఫ్ ఫస్ట్ ఏమొచ్చింది a ఇంటూ b1 ప్లస్ b2 ప్లస్ సో ఆన్ ప్లస్ bn బై n ప్లస్ లిమిట్ ఆఫ్ రెండోది ఆల్ఫా 1 bn ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n b1 బై n. సో దీని యొక్క లిమిట్ ఎంత ఇక్కడ లిమిట్ అని ఎందుకు రాసాం అంటే ఆల్రెడీ మనకు కట్టవలసింది లిమిట్ an b1 ప్లస్ సో ఆన్ దానికి లిమిట్ కట్టాలి. సో లిమిట్ ఇది అవుతుంది. సో దీని యొక్క లిమిట్ ఏమవుతుంది బై కాచెస్ ఫస్ట్ థియరం లిమిట్ bn లిమిట్ b కాబట్టి దీని మొత్తం లిమిట్ b ఆల్రెడీ ఇక్కడ a ఉంది. సో ab ప్లస్ దీని లిమిట్ 0. సో ab ప్లస్ 0 ఎంత ab. అర్థమైందా చూడండి లేకపోతే మళ్ళీ రాస్తాను. మళ్ళీ రాస్తాను. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇక్కడ లిమిట్ ఆల్ఫా 1 ప్లస్ bn ప్లస్ ఆల్ఫా n సో ఆన్ బై n లిమిట్ ఎంత వచ్చింది 0. ఈ లిమిట్ ఎంత ab. సో ఇక్కడ అది కూడా రాస్తాను చూడండి. లిమిట్ a ఇంటూ b1 ప్లస్ b2 ప్లస్ సో ఆన్ ప్లస్ bn బై n ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ దీని లిమిట్ b అంటే ab సిన్స్ బై కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ లిమిట్ bn ఎంత లిమిట్ bn ఈక్వల్ టు b కాబట్టి ఇది ab ఇది 0 ab ప్లస్ 0 ab. therefore లిమిట్ ఆఫ్ a1 bn ప్లస్ a2 bn మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ an b1 బై n ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎలా విడగొట్టాం ఇక్కడ ఇలా కదా విడగొట్టబడింది అది లిమిట్ ఆఫ్ a ఇంటూ b1 ప్లస్ సో ఆన్ ప్లస్ bn బై n ప్లస్ లిమిట్ ఆఫ్ ఆల్ఫా 1 bn ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n b1 బై n. ఇక్కడ లిమిట్ ఆఫ్ ఇదంతా ab వచ్చింది కదా ab ప్లస్ 0 దట్ ఈక్వల్ టు ab అంటే లిమిట్ ఆఫ్ a1 bn ప్లస్ a2 bn మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ an bn 1 బై n ఏమొచ్చింది ab. ఇది సిస్రోస్ థియరం హెన్స్ ప్రూఫ్. ఇది మీరు నోట్స్ రాసుకుంటే బాగా అర్థమవుతుంది. మొత్తం బోర్డు ఇది పట్టం థియరం అందువల్ల ఎన్నిసార్లు చెప్పి చేయవలసి వచ్చింది. మీరు ఎక్కడికక్కడ నోట్స్ రాసుకుంటే ఈ ప్రూఫ్ బాగా అర్థమవుతుంది. ఓకేనా థ్యాంక్ యూ.